నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలనేసి ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు అనేవి ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాలనేది ఈరోజైతే వీడియో అనమాట. యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్ అనేవి ప్రీవియస్గా నేను చేశాను ఆల్రెడీ, కొంచెం కేర్ అనేది ఎలా తీసుకోవాలి అనేసి. సో అందులో చెప్పలేని టాపిక్స్ అనేవి ఇందులో కొన్ని చెప్తాను అనమాట. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఏదైనా సరే వ్యాలిడ్ కంటెంట్ నేను వీడియో చేస్తాను. ఏదైనా సరే అంటే లైక్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అని, లేకపోతే పిల్లల గురించి అని, లేకపోతే నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్ అనేసి, సో ఇలాంటి నేను వ్యాలిడ్ విషయాలే నేను వీడియోస్ చేస్తుంటాను అనమాట. ఎప్పుడైనా సరదాగా మా పిల్లల్ని కానీ, సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ, సో అలాంటివి ఎప్పుడైనా చేస్తూ ఉంటాను తప్ప ఎక్కువ మోస్ట్లీ అయితే వ్యాలిడ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను అన్ని వీడియోస్లో చెప్పేది ఏంటంటే కనుక, అమ్మతనం అనేది ఒక గొప్ప వరం అనమాట. సో ఒక అమ్మనైన పిలుపు అది అమ్మతనం అనేది. సో దానికి మనం దగ్గర అవుతున్నామంటే మనం కొన్ని వదులుకోవాలంటే ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కాబట్టి స్ట్రెస్ అనేది పెట్టుకోవద్దండి. ఫస్ట్ పాయింట్ ఇది. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవ్వరు కూడా స్ట్రెస్ అనేది అసలు తీసుకోవద్దు. ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి, బట్ ఏంటంటే స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. సో ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ అంటే అదే అనమాట. ఒకవేళ ఈ వీడియో ఒకవేళ ఎవరైనా మగవాళ్ళు చూస్తున్నా, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నా కనుక వాళ్ళకి రిక్వెస్ట్ అనమాట, మీ ఇంట్లో మీ భార్య కానీ, లేకపోతే మీ కోడలు కానీ, మీ కూతురు కానీ, ఏదైనా సో మీ వాడపడుచు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఏంటంటే కనుక స్ట్రెస్ విషయాలు చెప్పడం, సో వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇలా చేయడం, సో అలాంటివి చేయొద్దు. వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉండండి. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా కాంప్లికేటెడే. సో దానికి 9 నెలలు చేసుకుంటూ జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. సో స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ మీకు చెప్తున్నాను. సో ఎవరు ఎలా చూసినా మిమ్మల్ని మీరైతే స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. సెకండ్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్ అనమాట. సో మీరు డైలీ స్నానం అనేది చేయాలి. సో అలా చెప్తున్నారంటే స్నానం చేయమని కాదు, డైలీ స్నానం అనేది చేయాలి. చక్కగా మీ ప్రైవేట్ పార్ట్స్ని చక్కగా డైలీ క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ కూడా చక్కగా మీ చెస్ట్ ప్రైవేట్ పార్ట్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొన్ని డిశ్చార్జెస్ అనేవి అవుతూ ఉంటాయి కాబట్టి సో మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ప్రైవేట్ పార్ట్స్ ఇవన్నీ కూడా మీరు క్లీన్ చేసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. అలాగే చక్కగా మీకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కనుక, ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండలో సూర్యకిరణాలు మనకు తగులుతూ ఉండాలన్నమాట. సో ఆ ఎండలో తిరుగుతూ ఉంటే మీకు డి విటమిన్ అనేది అందుతుంది. అలాగే మీ బేబీ పిండం ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ఎండలో తిరగడం వల్ల ఏమవుతుందంటే కనుక బేబీ ఎముకలు అనేవి చక్కగా ఎదుగుతాయి అనమాట. సో బేబీ పిండం అనేది ఎదుగుతుంది. అలాగే మీకు కూడా ఈ డి విటమిన్ ఇవన్నీ కూడా అంది చాలా చక్కగా ఒక రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. డైలీ చక్కగా ఎర్లీ మార్నింగ్ ఒక అరగంట ఎండలో తిరగండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా డాక్టర్స్ గట్రా బ్రెడ్ రెస్ట్ ఇలాంటివి చెప్పిన వాళ్ళు ఉంటే కొంచెం అవాయిడ్, ఎందుకంటే వాళ్ళ సజెషన్, మీ డాక్టర్ సజెషన్ తీసుకుని మీరు ఫాలో అవ్వండి. ఇంకొకటి వచ్చేసి స్లీప్. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పగలు 2 గంటలు అనేది చక్కగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే నైట్ మీకు 8 అవర్స్, 8 గంటలు నైట్ అయితే మీకు స్లీప్ అనేది ఉండాలన్నమాట. చాలా మస్ట్ అండ్ షుడ్. స్లీప్ మీరు చక్కగా పడుకోవడం వల్ల మీకు ఒక ప్రశాంతత ఉంటుంది. సో విశ్రాంతి అనేది చాలా అవసరం అనమాట. సో విశ్రాంతి అని కాదు, చక్కగా మీరు రాత్రులు 8 గంటలు చాలా ప్రశాంతంగా పడుకోవాలన్నమాట. సో అలాగే పగలు అనేది 2 గంటలు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి. సో అలాగే మీరు మధ్యలో అలాగే ఒకే చోట కూర్చోకుండా మధ్యలో లెగిసి కొంచెం నడుస్తూ ఉండడం, సో అలాంటివి కూడా చేస్తుండండి. ఒకవేళ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళని ఇలాంటి నేను టాపిక్స్ అనేవి చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో వర్కింగ్ చేసే ఉమెన్స్ కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నా సరే మీరు అలాగే కూర్చుని పోకుండా మధ్యలో ఒక అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి లేసి ఒక 5-10 నిమిషాలు 10 నిమిషాలు స్లోగా అటు ఇటు నడుస్తూ ఉండండి. మీకు మంచిది. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాళ్ళలో నీరు అనేది అంటే ఎక్కువ ఒకేసారి కాళ్ళలోకే దిగిపోకుండా గట్టా ఉంటుందన్నమాట. సో అలాగే మనం చక్కగా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాలండి. సో తీసుకోవడం వల్ల మన ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా పీస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. అలాగే సిగరెట్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఒకవేళ ఎవరికి, మన ఇండియన్స్ వాళ్ళకి అదృష్టం ఏంటంటే అలాంటివి అలవాటు ఉండవు. ఒకవేళ ఎవరికైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. అలాగే
సిగరెట్ కాల్చే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా దూరంగా ఉండండి. సో, స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ స్మోకింగ్ పొగ అనేది కాల్చే వాళ్ళకన్నా పీల్చే వాళ్ళకి ఎక్కువనమాట. సో, ఈ ఎఫెక్ట్ ఏంటంటే మీ లోపల మీ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, అందుకే వాళ్ళకి దూరంగా ఉండండి. అలాగే ఇంకొకటేంటంటే కాఫీ, కూల్ డ్రింక్స్, సో బయట ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ఫుడ్స్, మైదా ఫుడ్స్, సో ఇవన్నీ కూడా తగ్గించండి. ఎందుకంటే గనక ఈ కాఫీలో గట్టా కెఫిన్ అనేది ఉంటుందండి. సో, అది చాలా డేంజర్ అనమాట. అలాగే ఒకవేళ మీకు అలవాటు ఉంటే ఒక కప్పు డైలీ 2 కప్పులు పర్లేదు గానీ, సో, అలా అనేసి 2 కప్పులు తాగకండి. ఏదో ఒక కప్పు అలవాటు ఉంటే. లేకపోతే మానేయండి చాలా మంచిది. సో, ఈ కాఫీ, కూల్ డ్రింక్స్, సో, ఇలాంటివన్నీ కూడా అసలు తాగకూడదు. అలాగే పచ్చళ్ళనేసి, సో, ఫ్రై ఐటెమ్స్ ఎక్కువ తినడం, సో, పచ్చళ్ళు, సో, ఇలాంటివి కూడా తినొద్దండి. మసాలా ఐటెమ్స్, సో, ఇవన్నీ కూడా అసలు దయచేసి తినొద్దు. చాలా చాలా హెల్త్‌కి అనేది చాలా అన్‌హెల్తీ అనమాట. మనం ఏదో తినేస్తున్నాం కదా! మనకేదో క్రేవింగ్స్ వచ్చేసినాయి మనం తినేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ బేబీకి పుట్టాక కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయండి. సో, అందుకే వాటిని అవాయిడ్ చేయండి. సో, అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక గుడ్లు తినకూడదు, జుట్టు రాదు పిల్లలకి, జుట్లు ఎంటుకలు రావు అనేసి చాలా అపోహ అనేది ఉంటుంది. అది చాలా పెద్ద అపోహ అనమాట. గుడ్డు తినొచ్చండి, ఏం కాదు. మీకు మంచి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కావాలి కదా! కాల్షియం, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉండాలి మనకి. డైలీ అనేది ఉడకబెట్టిన గుడ్డు అనేది తినొచ్చండి. చాలా చాలా మంచిది హెల్త్‌కి. సో, వైట్ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది మనకి. సో, చాలా మంచిదనమాట. కూరగాయలు అంటే వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, అలాగే పప్పు ధాన్యాలు, సో, లైక్ ఏంటంటే గనక ఫ్రెష్ ఫ్రూట్స్, సో, ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుని అప్పటికప్పుడు తినేయడం. సో, ఫ్రూట్స్, సో, రాగా అట్లాగే తినేయడం. ఫ్రూట్ లాగా జ్యూసెస్ రూపంలో కాకుండా జ్యూసెస్ కూడా తీసుకోవడం. అలాగే ఏంటంటే గనక రోజు ఒక 4 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి. సో, వాటర్ కింద మీరు తీసుకోకపోయినా ఎయిదర్ మీరు రాగి జావ అనేసి, లేకపోతే రాగి జావ తాగితే పిల్లలు నల్లగా పుడతారంటారు. సో, అవన్నీ అపోహలనమాట. రాగి జావ అనేసి, లేకపోతే ఏంటంటే గనక కొబ్బరి బొండం నీళ్ళు, సో, కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగకూడదంటారు. ఇదొకటి. సో, తాగొచ్చండి, ఏం కాదు. కొబ్బరి బొండం నీళ్ళు డాక్టర్‌ని సజెషన్ తీసుకోండి. కంపల్సరీ డాక్టర్ మీకు చెప్పేస్తారు. కొబ్బరి బొండం నీళ్ళు, రాగి జావ, సో, ఇలాంటి మజ్జిగ, ఇలాంటివన్నీ కూడా లిక్విడ్ ఐటెమ్స్ అనేవి తీసుకోండి. చాలా మంచిది. అలాగే పప్పయ్య అనేది తినకండి. పచ్చి బొబ్బాస్కాయ అనేది అస్సలు తినొద్దండి. మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో మనం వినాలి. బొబ్బాస్కాయ తినొచ్చు అని ఇప్పుడు అంటున్నారు. సో, ఏ బొబ్బాస్కాయ అంటే పండిపోయిన బొబ్బాస్కాయ. పండిపోయిన బొబ్బాస్కాయ ఉంటుంది చూసారా? అది తినొచ్చు గానీ పచ్చి బొబ్బాస్కాయ అస్సలు తినకూడదనమాట. పండిన పప్పయ్య కూడా తినకపోవడమే మంచిది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలీదు కాబట్టి, సో, మనం ఖచ్చితంగా తినకుండా ఉండడమే మంచిదనమాట. ఈ బొబ్బాస్కాయ ఒకటి, ఈ పైనాపిల్ ఒకటి, సో, ఇలాంటివి తినొద్దనమాట. సో, ఇలా చూసారు కదండీ అసలు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గనక లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం. సో, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మీ బేబీ డెవలప్‌మెంట్ బావుంటుంది. మీ బేబీకి మంచి బ్లడ్ సప్లై అవుతుంది. సో, బేబీ ఎదుగుతుందనమాట. సో, లెఫ్ట్ సైడ్ అనేది పడుకోవడం చాలా మంచిదనమాట. సో, మీరు కొంచెం నెలలు వచ్చే కొలది కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉన్న ఏడో నెల నుంచి అయితే కంపల్సరీ లెఫ్ట్ సైడ్ అనేది పడుకుంటే చాలా మంచిది. ఏదో ఒక్కొక్క 2 మినిట్స్, 5 మినిట్స్ ఒక్కొక్క ఏపు అడ్జస్ట్ చేసుకున్న లెఫ్ట్ సైడ్ అనేది ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల చాలా మంచిదనమాట. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అలాగే ఇది మోర్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ పాయింట్ ఏంటంటే కనుక డాక్టర్ చెకప్‌కి మనం డాక్టర్ ఎప్పుడు చెకప్‌కి రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సిందే. డాక్టర్ ఎప్పుడు ఏ స్కాన్ చేయించుకోమంటే ఆ స్కాన్ చేయించుకోవాలి. డాక్టర్ ఎప్పుడు ఏ టెస్టులు చేయించుకోమంటే ఆ టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్‌కి మనం నెలలు దగ్గరికి వచ్చే కొలది కూడా డాక్టర్‌కి మనం దగ్గరగా వెళ్ళిపోతూ ఉండాలనమాట. సో, ఇలా మనం డాక్టర్స్ రాసిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా వాడడం. సో, ఇవన్నీ కూడా చేయాలనమాట. చూసారు కదండీ! ఇవి చాలా ఇంపార్టెంట్ గర్భిణీ స్త్రీలు పాటించవలసిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలనమాట. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే. బై బాయ్.